నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. 2025 సంవత్సరంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? 12 రాశుల వారికి ఎవరెవరికి ఏ విధంగా ఉంది? ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 12 రాశుల వారి యొక్క రాశి ఫలాల గురించి సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. 2025 సంవత్సరం సాధారణంగా అయితే మన తెలుగు పంచాంగం కాదు, కానీ నూతన ఆంగ్ల సంవత్సరం కదా. ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాము గురుగారు. ముందుగా మేషరాశి వారికి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్షాంశుర్మిహిరో రవిః. అసలు సంవత్సరాది అంటే ఏమిటని కావాలి మనకు. సంవత్సరాది అంటే యుగాది అంటున్నారు. యుగాది అనే దానికి అర్థం ఏంటంటే యుగంలో మొట్టమొదటిది యుగాది. అంటే కలియుగం అంటూ ప్రారంభమైంది ఎలాగాయటం మనకు లెక్క, అది మనకు సంవత్సరాది. అయితే శాస్త్రం ఉంది, పిల్లపోయినా కూడా పీటి కంపు పోలేదని శాస్త్రం. ఇదివరకు మనకు తిథి వారం నక్షత్రం అవే అలవాట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నెలలు ఇంగ్లీష్ తారీఖులు అలవాటు పడిపోయినారు. మరి జనవరి 1 వచ్చిందంటే విపరీతమైన పండుగ. ఆ పండుగ ఎంతవరకు వస్తుందంటే లైట్లు వెళ్ళిపోతున్నాయి, రోడ్డు మీద బ్రాందీ బాటిల్స్ వెళ్ళిపోతున్నాయి. అది కాదు పండగ. దీన్ని పండగగా మా బొట్టి వాళ్ళు ఎవరు కూడా సంవత్సరాది పండగగా పరిగణించము. కానీ అందరూ దాంట్లోకి వచ్చారు కాబట్టి దాంట్లో నుంచి చెబితేనే కానీ జనానికి అర్థం కాక తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది. జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 2025 జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్తున్నాం. దీనికి ముందుగా, ఎందుకంటే సంవత్సరం మీ అందరికీ కొత్త సంవత్సరం కాబట్టి దాన్ని ఉపోద్ఘాతం అంటారు. సంవత్సరం అంటే ఫలితం ఏమిటనేది మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 2024, 2025, 2026 ఎట్లా ఉందంటే అతని కంటే ఘనుడు ఆసంట మల్లయ్య అని శాస్త్రం. అంటే పనికిరాని వాడు ఉన్నాడు, వాడికంటే తర్వాత వాడు ఇంకా పనికిరాని వాడట, వాడికంటే తర్వాత ఇంకా మూడోవాడు ఇంకా పనికిరాని వాడట. అట్లాగే 24, 25, 26 సంవత్సరాలు కూడా పూర్తిగా చెడుగా ఉన్నాయని చెప్పాలి. రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, ఆ బాధలు తీరనటువంటి బాధలు బాగా ఎక్కువగా వచ్చేటట్లుగా వివరంగా కనపడుతుంది. ఎట్లా అనేది అర్థం కావాలి అంటే నవగ్రహాల్లో 9 గ్రహాల్లో కొన్ని పాపగ్రహాలు, కొన్ని శుభగ్రహాలు ఉంటాయి. అయితే శుభగ్రహాలు ఎక్కువ ఇప్పుడు నవనాయకులు అంటారు. అట్లాగే మనకు పార్లమెంటు మెంబర్లు, వాళ్ళల్లో రాష్ట్రపతి, వాళ్ళు ప్రధానమంత్రి, అట్లా మంత్రులు ఎట్లా ఉంటారో అట్లాగే నవనాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి వస్తుంది. అట్లాగే ఈ సంవత్సరాల్లో 24, 25, 26 సంవత్సరాల్లో మరి పాపగ్రహాలకి పదవులు ఎక్కువగా ఉన్నాయి. పాపగ్రహాలకి పదవులు ఎక్కువగా ఉండటం చేత మరి పాపకృత్యాలే ఎక్కువగా జరుగుతాయి అని చెప్పాలి. ఎందుకంటే పిల్లికి చెలగాటంట, ఎలుక్కి ప్రాణ సంకటంట. ఎలుకని పిల్లి తింటుందండి, తినేది ఉనికిని తినచ్చు కదా. దాన్ని అటు పరిగెత్తిస్తుంది, ఇటు పరిగెత్తిస్తుంది, దాంతో ఆడుతుంది, ఆ తోక పట్టుకుంటుంది, ఈసే ఆడకేసుకుంటుంది. సరే చచ్చేదా ఒక్కసారి చంపితే బాధ లేదు, అటుగొట్టి ఇటుగొట్టి దాన్ని ప్రాణం తీసి కొంచెంసేపు కోరికి ప్రాణం శాంతం పోకుండా వేధించి చివరికి దానంతరం చచ్చిపోయేదాకా పిల్లి ఎలికి నచ్చ చేస్తుంది.
అది పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అంటారు. ఇప్పుడు కూడా మన పరిస్థితులు దేశంలో ఈ నవనాయకుల ఫలితాల వల్ల సమస్యలు బాగా ఎక్కువగా వచ్చే పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులు అధిగమించాలి అంటే మాకు కొన్ని రకాలైన పద్ధతులు అవలంబించాలి. ఇప్పుడు నీళ్లు లేవనుకోండి, తడిగుడ్డ పెట్టి ఒడిదుట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని దేశాల్లో. అట్లాగే దానికి పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే నీళ్లు తేవాలండి. ఒకవేళ ఇప్పుడు మనకి ఎళ్ళలో పంపు తిప్పి నీళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు చెరువుకు పోయి మంచినీళ్ళు తెచ్చారు. అవును. ఒక ఆడ మనిషి బిందె మోసుకొని తేవాలంటే చాలా కష్టం. ఊరింటికిను చెరువుకి కనీసం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం పోయి ఆడవాళ్ళు తేలేరు, మగవాళ్ళు తెచ్చేవాళ్ళు. మగవాళ్ళు తేవాలంటే బిందె భుజాలు పెట్టుకొని తేవాలంటే ఎన్నిసార్లు తిరగాలి? కావడి అని ఉండేది. ఆ కావడిలో అటు బిందె పెడితే ఆ బద్ద బ్యాలెన్స్ అనమాట ఊపిస్తూ ఉంటుంది. ఆ ఊపిలో గబగబగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఆ కావడి నడవడానికి కూడా మంచి ఊపిస్తుంది. అదే కాదండి, వెనక 2 బిందెలు, ముందు 2 బిందెలు, 4 బిందెలు పెట్టుకొని ఆ కావడి వేసుకొని వస్తారు. ఒక్క ట్రిప్పుకు 4 బిందెలు నీళ్ళు వస్తున్నాయి. అట్లాగే తర్వాత మా చిన్నతనంలో కొత్తగా సైకిళ్ళు వచ్చినాయి. ఆ సైకిళ్ళు వచ్చిన రోజులు ఎట్లా ఉండేదంటే ఆ సైకిల్ ఎట్లా పోతుందో అర్థమయ్యేది కాదు. ఏంది ఇట్లా పోతుంది, ఏమి ఆధారం లేకుండా 4 చక్రాలు పోతే అది బాగానే ఉంది, 2 చక్రాల సైకిల్ ఎట్లా పోతుంది అనుకునేవాళ్ళం. అది బ్యాలెన్స్ మీద పోయింది. మరి కావడి మీద నీళ్లు కూడా బ్యాలెన్స్ మీద వస్తున్నాయి. అదేవిధంగా ఆ బ్యాలెన్స్ ఎట్లా ఉందో మనం బతకటం కూడా బ్యాలెన్స్గా బతకాలి. బ్యాలెన్స్గా బతికితేనే ఈ సంవత్సరాలు పూర్తిగా గడుస్తాయి. ముందు ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా వచ్చిన ఆదాయాన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెట్టుకొని దానివల్ల నష్టపడి తర్వాత తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాపారాలు కూడా ఎట్లా ఉన్నాయి, వ్యాపారాలు సాగట్లే. వ్యాపారాలు సరిగ్గా సాగక పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అసలు వ్యాపారాలు తీసేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమని ఇది ఉపోద్ఘాతం, బంగాళాఖాతం కాకుండా ఉపోద్ఘాతంగానే చెప్పుకున్నాం. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. కట్టుకుండే గుడ్డ దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి అన్నీ బ్యాలెన్స్గా వెళ్ళటం మంచిది. ఓ పచ్చడి కూరేసి తింటే పర్వాలేదండి. పచ్చడి, పప్పు, పులుసు, పరమాన్నం, పులిహోర, బజ్జీలు, గారెలు ఇన్ని రకాలైన తినేది ఒకటే తిండి. ఇన్నిటి బట్టే ఉన్న ఎక్కువ 4 మనుషులు తిని తినం. కాబట్టి అది ఎట్లాగో ఇది కూడా బ్యాలెన్స్గా తిండి, కట్టుకుండే గుడ్డ, తర్వాత కొనే వస్తువులు. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి, సోఫాలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, కాస్ట్లీ రకాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా కొనుక్కుంటున్నారు. అయితే ఈ కాస్ట్లీ వస్తువులు ఎట్లా ఉన్నాయంటే ఫ్యాన్సీ ఐటమ్స్ బయటకు పెట్టి వచ్చేప్పటికల్లా సోఫా ₹1,00,000 సోఫా కూడా ఉంది, మంచం కూడా 10 లక్షల మంచం కూడా ఉంది. కొనుక్కొని బయట పెడతామండి. మనకు వద్దనుకుంటే 10 లక్షల మంచాన్ని 10,000 కూడా కొనేవాడు ఉంటాడు. షాపు వాడిని తీసుకోవాలంటే వాడు తీసుకోడు. అదే బంగారం కొంటే కొన్న రేటుకు బంగారం మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ముందు మొట్టమొదటి జ్యోతిష్యంలో చెప్పేది ఏమిటంటే ముందు జాగ్రత్తని చెప్తున్నాం. ఆ జాగ్రత్త ఎట్లా ఉండాలి అనేది చాలా ముఖ్యంగా పాటించాలి. జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే చీకట్లో అగ్గిపుల్ల గీస్తే కనపడ్డట్టుగా చూసి చెప్పేదే జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిష్యంలో గ్రహాలు బాధలు కాకుండా ప్రవర్తన కూడా చెప్పడం చాలా అవసరం అని నాకు తోస్తుంది. ఈ విధంగా మనం ప్రవర్తన గురించి మనం చెప్పుకుంటాం. ఇంకా కొన్ని మధ్యలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా 2025 జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది అంటే గ్రహాలు గురువు, కుజుడు, రవి, రాహువు 4 గ్రహాలు బాగాలేవు. మిగతా గ్రహాలు బాగున్నాయి. అయితే ఉన్న గ్రహాల్లో గురువు, కుజుడు పూర్తిగా బాగాలేదు. దానికి అర్థం ఏంటంటే మరి ఈ గ్రహాల యొక్క ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో
కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 12, 1, 2, 8, 4 ఈ రాసుల్లో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఉండేటట్లయితే కుర్వంతి ప్రాణ సందేహం బతకడం చాలా కష్టం. స్థానచలనం ఉద్యోగంలో కానీ ఉండే ఇంట్లో కానీ తప్పనిసరిగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చి మారిపోవడం. ఇంతకంటే గొప్ప ఇల్లు కట్టుకొని మారిపోవడం కాదు, తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఉద్యోగం మానుకొని వెళ్ళిపోవటం, ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, కష్టభరితమైన పరిస్థితుల్లో వెళ్ళటం జరుగుతుంది. కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం, ధనక్షయం డబ్బు విపరీతంగా ఖర్చు అవటం. దీనివల్ల పడలేనటువంటి బాధలు పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి గ్రహాల్లో గురువు ద్వితీయంలో ఉన్నాడు, చతుర్థంలో కుజుడున్నాడు. ఈ 2 గ్రహాల వల్ల చాలా బాధాకరమైనటువంటి రోజులు కనపడుతున్నాయి. అయితే మిగతా గ్రహాలు ఎన్ని బాగున్నా ఈ బాగుండని గ్రహాల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బాగున్న గ్రహాల వల్ల ప్రయోజనం పొందాలి అంటే ముందు ఈ 2 గ్రహాల యొక్క సమస్యను చూసుకోవాలి. సరే, ఇది ఇట్లా అనుకుందామండి, కానీ గోచారం అనే దానికి అర్థం ఏంటంటే నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాలను బట్టి చెప్పేదే గోచారం. అంతేగాని ఎట్లా పడితే అట్లా పేరు పెడతారు. వాళ్ళ తాత పేరు, వాళ్ళ నాయన పేరు, ఇంకోళ్ళ పేరు అట్లా పెడతారు. ఆ పేరుకి జన్మ నక్షత్రానికి సంబంధం ఉండదు. నా పేరు వెంకయ్య అండి, నా గోచారం చెప్పడం అడుగుతున్నారు. అసలు నీ వెంకయ్య అనేది మృగశిర నక్షత్రంలో పుడితే వెంకయ్యవి. అంటే మృగశిర నక్షత్రంలో పుట్టావో లేదో నాకు తెలియదు, పేరుని బట్టి రాసి అడుగుతున్నారు. నిజంగా జన్మ నక్షత్ర రీత్యా అయితే రాశి 25 వంతులే జరుగుతుంది. ఇది గోచారం. గ్రహచారం అంటే నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజున టైమును బట్టి గ్రహచారం వస్తుంది. గోచారం కంటే గ్రహచారం 75 వంతులు గ్రహచారం జరుగుతుంది, గోచారం 25 వంతులే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెబుతుంది మాత్రం గోచారమే. ఈ గోచారం కూడా నిజంగా జన్మ నక్షత్రం అయితేనే ఇది ఫలిస్తుంది అనేది మాత్రం అందరూ బాగా గుర్తుంచుకోవాలి. ఒకటి. రెండోది, మీ పూర్తి జాతకం కావాలి అనేటట్లయితే మీరు తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి పూర్తి 100కి 100 జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదండి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి 24, 25, 26 సంవత్సరాలు పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా మీ జాతకం చూసుకొని ముందుకు వెళ్తే ఎంతైనా మంచిది. అట్లా కాని పక్షంలో పూర్తిగా ఇబ్బందులు పడిపోయి చాలా నష్టపడి ఉన్నదంతా కోల్పోయి బతకటానికి మార్గం లేక ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో ముందు ఈ మేషరాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మరి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత వాహనాలు కొనుక్కునేవాళ్ళు సైకిల్ దగ్గర నుంచి విమానం దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు ఈ మధ్యలో ఏ వాహనమైనా సరే కొనుక్కోవాలని అన్నాళ్ళతో యత్నం చేస్తే కొనుక్కోలేని వాళ్ళు ఇప్పుడు మాత్రం కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. అదే కాదండి, మీ జీవితంలో అనుకున్నవి ఏవైనా సరే కానివి ఏవైనా సరే కావటానికి మంచి అవకాశం బాగా కనపడుతుంది. వ్యాపారస్తులకు కూడా పూర్తిగా వ్యాపారం బాగా సాగటానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. అయితే ఇవన్నీ బాగున్నాయి కదా అంటే కేతువు మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి మనం చెప్పేది అర్థమయ్యి మనం చేసే పనికి సహకరించేట్టుగా మాట్లాడగలిగిన కేతువు వల్ల మంచి శక్తి కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నాయంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో తేనె ఉన్నది అన్నట్లుగా గురువు కుజుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రతిదీ బాగున్నది బాగుండలేదు అంటాం కాదు. మన శరీరంలో 9 భాగాలు ఉన్నాయి, 9 రంధ్రాలు. పుట్టడం 9 నెలలకు పుట్టాము. 2 కళ్ళు, 2 ముక్కులు 4, 2 చెవులు 6,
నోరు ఒకటి 7, ఒంటరి పోయిన ఒకటి, లెట్రిన్ ఒకటి, మొత్తం 9 రంధ్రాలు. ఒక కన్ను కనపడకపోతే ఇబ్బంది అవుతుందా కాదా? ఓ చెవి కనపడ 2 చెవుల్లో ఒక చెవి కనపడకపోయినా ఇబ్బందే. మరి ముక్కుల్లో గాలి పీల్చలేకపోయినా ఇబ్బందే. ఇందులో ఈ 9 రంధ్రాలకి 9 రకాల సమస్యలు వస్తాయి కాబట్టి 9ంట్లో ఏది పని చేయకపోయినా ఇబ్బందే కాబట్టి మరి 9ంట్లో 2 బాగా లేవు. ఈ రెండింటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండిట్లో జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు 7: కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు. ఇవి మొత్తం జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఎట్లా ఉంటాయంటే తెలిసిన మనిషేనండి. ఒక ముసుగేసి తీసుకొచ్చి వీళ్ళు ఎవరంటే ఏమైనా చెబుతామో చెప్పలేము. బాడీ మొత్తం కనబడుతుంది కానీ మొహం కనబడకపోతే మనం గుర్తించలేము. అట్లాగే ఈ జ్ఞానేంద్రియాలైనటువంటి వాటిల్లో బాగా ఇబ్బంది కలిగేటువంటి లక్షణం ఉంది. గురువు బాగుంటే అయ్యా మీ నాయన బాగున్నాడు రా అని అడుగుతారు. అదే గురువు బాగుండేదనుకోండి నీ అమ్మ మూడున్నాడు రా అని అడుగుతాడు. అది అర్థం ఒకటే, ఇది అర్థం ఒకటే. అది తన్నులు తినే మాట, ఇది గౌరవంగా మాట్లాడే మాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకం చూపించుకొని మీ జాతకం ప్రకారం మీరు నడవటం చాలా మంచిది అని చెబుతూ ఉన్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.